వలసల వల్లనే మనకు ఇబ్బంది కలుగుతుంది. మనం వలస కార్మికులకు ఎలాంటి వ్యతిరేకత కాదు, కానీ నేను ప్రతిసారి ఇదే చెబుతున్నా, మనం ఇక్కడ 500 రూపాయలు కూలితో పనిచేస్తే వాడు 300 రూపాయలు కూలితో పనిచేస్తుంది. మరి మనకు కనపడలేదు, వాళ్ళకి కనపడలేదు. కాబట్టి కార్మిక అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక భవన నిర్మాణ కార్మికులు ఒక భవన నిర్మాణం చేస్తుందంటే కన్స్ట్రక్షన్ చేస్తుందంటే మొత్తము బీహార్లో లేకపోతే యూపీ ఉత్తరప్రదేశ్లో రాజధాని తీసుకుని వాళ్ళని అక్కడ సెట్ చేసి ఆ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. అది ఇవ్వడం వల్ల వాళ్ళ భార్య పిల్లలతో సహా అక్కడే ఉండి పని చేసుకుంటూ పాపం వాళ్ళు 24 గంటల వల్ల పని చేసుకుంటారు. రాత్రికి పని చేయాల్సింది ఏంటంటే పొద్దున 10 గంటల చేసి సాయంత్రం 5 గంటల వరకే. కానీ అట్లా కాదు, పొద్దున 6 గంటలు వేస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా అందరినీ శ్రమతోటి గురి చేస్తుంది. దీని విషయంలో తెలంగాణ లేబర్ యూనియన్ నుంచి నిరంతరం వలస కార్మికులు అయితేనేమి, మన స్థానిక కార్మికులు అయితేనేమి ప్రతి విషయంలో వారి కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇదే భాగంగా అనేక చోట్ల కార్మికులకు ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా వారి సమస్యలు పరిష్కరించడానికి మొన్నటికి మొన్న కార్మికుల శ్రీరంగ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కడుతుంటే వారిని కూలి తీసుకుపోయినా కూడా చెప్ప మీద పడి 3 చనిపోతే ఆ 3కి నష్టపరిహారం ఇప్పించినటువంటి తెలంగాణ లేబర్ యూనియన్ కూడా మీ ముందు ఒక వివరణ చెప్తున్నా. అదేవిధంగా నాకు సంబంధించిన మా సొంత బాబాది కూడా తెలంగాణ లేబర్ యూనియన్ నుంచి పోరాటం చేసి 12 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించినారు. ఎట్లా అంటే అతను భగీరథ మిషన్ కంపెనీలో పనిచేసినప్పుడు నీళ్ళ ట్యాంక్ మీదకి వెళ్ళి భిక్షలో పడే భిక్షలంతా ఇట్లా దాంట్లో ఎత్తిపెట్టాయి. అప్పుడు దాదాపుగా ఒక 1000 మందితోటి ఇక ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరిని అక్కడ పెట్టి ఒక 1000 మందితో ధర్నా చేస్తే మిషన్ పైకి రావడం కండక్ట్ అంటే మామూలు విషయం కాదు. వచ్చి దిగొచ్చి బ్రదర్ మీకు ఏం కావాలో చెప్పండి అంటే మాకు ఏమవుతుంది వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళని సాధుకోవాలి, మరి అంత సాధుకోవాలని చెప్పి వాళ్ళు పనికొచ్చింది. కాబట్టి ఆ పనికొచ్చినటువంటి వ్యక్తి మరణించడం వల్ల వాళ్ళ భార్య పిల్లలు ఓడిపోయిన మంత్రాన్ని మరి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే 6 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి 6 లక్షలు ఇవ్వకపోతే మళ్ళా ధర్నా చేస్తే 12 లక్షలు. తెలంగాణ లేబర్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ లేబర్ యూనియన్ చట్టంలో కార్మిక చట్టం ఏ విధంగా ఉంటుందో కార్మిక చట్టం ప్రకారంగా తెలంగాణ లేబర్ యూనియన్ ఏర్పడింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ లేబర్ యూనియన్ ఎన్నో పోరాటాలు చేస్తానికి కదా మేము ముందుంటాం. ఈ యొక్క తెలంగాణ లేబర్ యూనియన్కి రిపబ్లికన్ పార్టీ కూడా మాకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ కూడా సపోర్ట్ చేసుకొని పార్టీ వాళ్ళతో కూడా మేము అదేవిధంగా ఉండి పార్టీ మద్దతు తీసుకొని ఇతర కార్మిక సంఘాలను కూడగట్టుకొని మరియు మహిళా సంఘాలను మహిళా కార్మిక సంఘాలను కూడా కూడగట్టుకొని కార్మిక సమస్యలపై పోరాటం చేయడానికి తెలంగాణ లేబర్ యూనియన్ ముందుంటుందని చెప్పి ఈరోజు మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు కొన్ని డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయంటే తెలంగాణ లేబర్ యూనియన్ నుంచి కార్మికులకు సంక్షేమ పథకాలు ఏదో విధిగానే అందాలి. అదేవిధంగా ఎవరైతే కార్మికుడు లేబర్ కార్డు చేసుకున్నారో లేబర్ కార్డుని వెంటనే 10 రోజుల్లో జారీ చేయాలని లేబర్ డిపార్ట్మెంట్కి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మహిళా కార్మికులు పనిచేస్తున్నారో ఎక్కడైతే మహిళా కార్మికులు ఉన్నారో వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ భద్రత కల్పించాలంటే లేబర్ అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘటనలు చూస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైతే పనిచేస్తున్నారో రాజాగారికి కూడా లేబర్ అధికారులు కూడా వెళ్ళి
విచారణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ లేబర్ యూనియన్ కొన్ని సభ్యత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మార్చి 10 నుండి తెలంగాణ లేబర్ యూనియన్కి సభ్యత్వాలు చేయాల్సిన అవసరం రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా తెలంగాణ లేబర్ యూనియన్కి 50 రూపాయలతోటి సభ్యత్వాలు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొన్ని మహిళా కార్మిక కమిటీలు ఇంకొన్ని విద్యార్థి కమిటీలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా త్వరలో అది కొన్ని జిల్లాల్లో మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో కూడా కమిటీలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా నిర్వహించడం జరుగుతుంది. త్వరలో మరొకసారి మనం జగిత్యాల జిల్లాలో కార్మిక సదస్సు పెడతాం. దానికి మళ్ళీ మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ఆమోదంతో ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ లేబర్ యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలుగా జగదాంబుల లలితను ఇంతకుముందే నియమించడం జరిగింది కాబట్టి మీ అందరి సమక్షంలో మీ అందరి మద్దతుతో వారికి లేఖ కార్డు ఇవ్వడం జరుగుతుంది.